ఈరోజు పేరుకే క్రైస్తవులు తప్ప ఆ పేరుకు తగ్గ జీవిత విధానం లేదు. పేరుకు క్రైస్తవులే ప్రార్థన చేయరు, పేరుకు క్రైస్తవులే వాక్యం చదవరు, పేరుకు క్రైస్తవులే దేవుని యందు భక్తి విధేయతలతో జీవించరు. క్రైస్తవ జీవితం అంటే ఒక సాధారణమైన జీవితం కాదు. ఈ క్రైస్తవ జీవితం అంటే ఒక ఆకతాయికల జీవితం కాదు, ఒక సాధారణ జీవితం కాదు. క్రైస్తవ జీవితం అంటే చాలా ప్రాముఖ్యమైనది, చాలా విలువైనది. గమనించారు ప్రియ సహోదరి సహోదరులరా, ఈరోజు క్రైస్తవ జీవితంలో మనం జీవిస్తున్నాం అంటే ఆ పేరుకు తగ్గ జీవిత విధానం అనేది మనలో ఉండాలి. ఈరోజు ఆ జీవిత విధానం అనేది మనలో లేదు. ఒకసారి ఆలోచించండి, క్రైస్తవుడుకున్న ప్రతి లక్ష్యము మనకు ఉండాలి. అందుకని యేసుక్రీస్తు వారు అంటారు, నేను మీకు మాదిరిగా ఉన్నాను, నేను మీకు మాదిరి ఉంచిపోయాను, మీరు నా యొక్క అడుగు జాడలేదు మీరు నడుచుకోండి. క్రైస్తవుడు ఉండాలనుకున్న ప్రతి ఒక్కడు కూడా యేసుక్రీస్తు వారు కలిగి ఉన్న లక్షణాలన్నీ కూడా మనం కలిగి ఉండాలి. యేసుక్రీస్తు వారు మనకు చూపించిన అడుగు జాడల్లో మనం నడవాలి. యేసుక్రీస్తు వారు ఎలాగైతే క్షమించారో ఈరోజు మనము కూడా క్షమించాలి. యేసుక్రీస్తు వారు ఎలాగైతే ప్రేమించారో ఈరోజు మనము కూడా ప్రేమించాలి. యేసుక్రీస్తు వారు ఎలాగైతే తన యొక్క పరిశుద్ధతను కాపాడుకున్నాడో ఈరోజు మనము కూడా మన పరిశుద్ధతను కాపాడుకోవాలి. యేసుక్రీస్తు వారు ఎలాగైతే ప్రార్థన చేశాడో ఈరోజు మనము కూడా ప్రార్థన చేయాలి. యేసుక్రీస్తు వారు ఎలాగైతే దేవుని వాక్యాన్ని ప్రచురము చేశారో ఈరోజు మనము కూడా దేవుని వాక్యాన్ని ప్రచురము చేసేవారు ఉండాలి. కానీ యేసుక్రీస్తు వారి శిష్యులుగా పిలువబడుతున్నాం, క్రైస్తవులుగా పిలువబడుతున్నాం, కానీ యేసుక్రీస్తు వారికి తగ్గ జీవిత విధానం అనేది ఈరోజు మనలో లేదు. యేసుక్రీస్తు వారు కలిగి ఉన్న లక్షణాలు అనేవి ఈరోజు క్రైస్తవులు కలిగి ఉండలేకపోతున్నారు. ఒక్కసారి గమనించండి, యేసుక్రీస్తు వారిలా మనం అందరం నడిచే ప్రయత్నం చేద్దాం. పేరుకు తగ్గ జీవిత విధానం మనం అందరం కలిగి ఉన్నాం. మనం అందరము క్రైస్తవులం గనుక మనం అందరము కూడా క్రైస్తవ జీవితానికి తగిన జీవిత విధానాన్ని కలిగి ఉండి దేవునికి ఇష్టలుగా, దేవునికి దగ్గరగా, దేవునితో సహవాసం చేస్తూ మన జీవితాన్ని మనం ముందుకు కొనసాగించే వారుగా ఉండాలని కోరుకుంటూ